కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్స్, విద్యుత్ సవరణ చట్టం, కేంద్ర విత్తన బిల్లు, విబీజీ రామ్జీ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి రైతు సంఘాలు. ఈ బిల్లులతో రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని మండిపడుతున్నారు. కేంద్రం ఈ బిల్లులను రద్దు చేయకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోందని మండిపడ్డారు రైతు సంఘాల నాయకులు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడప్పటి నుంచి రైతులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. లేబర్ కోడ్స్, విద్యుత్ సవరణ చట్టం, కేంద్ర విత్తన బిల్లు, విబీజీ రామ్జీ చట్టాలతో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ఈ బిల్లులు అన్ని కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉన్నాయని మండిపడ్డారు రైతు సంఘాల నాయకులు. విత్తన బిల్లు, విద్యుత్ సవరణ బిల్లు, విబీజీ రామ్జీ బిల్లు, ఇన్సూరెన్స్ రంగంలోకి ఎఫ్డీఐని అనుమతిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు రైతు సంఘాల నాయకులు. బిల్లుతో కూడా తీవ్ర ముప్పు కలుగుతోందన్నారు. ఈ బిల్లులన్నీ దేశ ప్రజలకు, రైతులు, కార్మికులకు ఉపయోగపడేవి కాదని, దేశ సంపదను కార్పొరేటర్లకు కట్టబెట్టే ప్రయత్నమేనని ఆరోపించారు. 2025 విద్యుత్ సవరణ బిల్లు మొత్తంగా చూసినట్లయితే ఈ దేశంలో ఉన్నటువంటి 27 లక్షల మంది ఉద్యోగులకి పెద్ద ప్రమాదం రాబోతా ఉంది. దీని వలన సామాన్యమైనటువంటి ప్రజలకి, ముఖ్యంగా రైతులకి, పరిశ్రమలకు కూడా పెద్ద ఎత్తున నష్టం జరిగే ప్రమాదం ఉంది. టారిఫ్ రేట్లు పెరిగిపోతూ ఉంటాయి. మినిమం కనీసం 12-13 రూపాయల నుంచి 50-60 రూపాయల వరకు టారిఫ్ యూనిట్ పెరిగే అవకాశం ఉంది. ఇంత భరించలేనటువంటి పరిస్థితి రైతులు కానీ, మధ్యతరగతి వాళ్ళు కానీ, పేద ప్రజలు కానీ భరించలేనటువంటి పరిస్థితి. కాబట్టి విద్యుత్ సవరణ బిల్ 2025 వెంటనే రద్దు చేయాలనేది మేము ఈ రోజు జరిగిన నిరసనలో ఒక భాగంగా చెప్పదలుచుకున్నాం. విద్యుత్ సవరణ బిల్లు, విద్యుత్ బిల్లులతో 27 లక్షల మంది ఉద్యోగులకు ప్రమాదం వచ్చే అవకాశం ఉందన్నారు రైతు కార్మిక సంఘాల నాయకులు. విద్యుత్ సంస్థలను కేంద్రం ప్రైవేటీకరణ చేయాలని చూస్తుందని, దీనితో రైతులు, పరిశ్రమలకు నష్టం జరుగుతుందన్నారు. 10,000 మెగావాట్ల విద్యుత్ మన దేశంలో ఉత్పత్తి చేసి విదేశాలకు అమ్మాలని కేంద్రం చూస్తుందని విమర్శించారు రైతు సంఘాల నాయకులు. ఈనాడు కేంద్ర ప్రభుత్వం ముసాయిదాని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది పెద్ద కంపెనీలు, సీడ్ కంపెనీలు, కార్పొరేట్లకు, కాంట్రాక్టర్లకు, అందులో బహుళజాతి కంపెనీలకు మేలు చేసేటటువంటి విధానం ఉంది. కానీ రైతాంగానికి ఇచ్చేటటువంటి సబ్సిడీ, విత్తన సబ్సిడీ, విత్తనాలు, నాణ్యత, వీటన్నిటిని కూడా రేపు రానున్న కాలంలో బహుళజాతి కంపెనీలు, ఈ దేశంలో ఉన్న పెద్ద కంపెనీలు అంత నాణ్యతతోటి ఈ సరఫరా ఉండదు. రైతులకు వ్యతిరేకంగా ఈరోజు ఈ యొక్క బిల్లుని తీసుకురావడం జరిగింది. అందుకోసం మేము ఈరోజు వ్యతిరేకిస్తున్నాం. దాన్ని ఉపసంహరించుకోవాలంటటువంటిది చెప్తున్నాం. విబీజీ రామ్జీ బిల్లు పేరు మార్పు పేరుతో నోటిఫై చేసిన ప్రాంతాల్లో 125 రోజులు పని కల్పిస్తున్నారని ఆరోపించారు రైతు సంఘాల నాయకులు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం 100 రోజుల గ్యారంటీ పథకం మొదలు పెడితే ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ నోటిఫైడ్ ప్రాంతంలో మాత్రమే పని కల్పిస్తుందన్నారు. విబీజీ రామ్జీ బిల్లుతో చిన్న, సన్నకారు రైతులకు నష్టం జరుగుతుందన్నారు. కనీసం 700 రూపాయలు రోజు కూలి ఉండాలి. 200 రోజులు పని కల్పించాలని అడుగుతున్నాం. ఆ పని చేయకపోగా ఆ పథకాన్నే పూర్తిగా నీరుగార్చేటువంటి దానికోసం నిర్ణయం తీసుకున్నది. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని వెనక్కి తీసుకోవాలని మేము కోరుతున్నాం. 4 లేబర్ కోడ్ల అంశం కూడా అదే రకంగా ఉంది. విద్యుత్ సవరణ బిల్లు అదే రకంగా ఉంది. ఈరోజు ప్రభుత్వం రంగంలో ఉండేటువంటి ఇన్సూరెన్స్ రంగాన్నే బడా కార్పొరేట్ల కట్టబెట్టే దానికోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. రాష్ట్రాల హక్కుల్ని కూడా హరించే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అందుకే దీనికి వ్యతిరేకంగా ఈరోజు శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లుల విషయంలో పునరాలోచించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు కార్మిక, రైతు సంఘాల నాయకులు.